హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కేసా. ఫ్రెండ్స్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఉద్యోగాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఎప్పటికప్పుడు కూడా మీకు మన ఛానల్లో అందచేయడం జరుగుతుంది. సో ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఆల్రెడీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 50,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు జనవరి నుంచి ఈ యొక్క నోటిఫికేషన్స్ వస్తాయంటూ తెలియచేయడం కూడా జరిగింది. అయితే విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో 1.2 లక్షల ఖాళీలు ఉన్నట్లుగా మనకైతే క్లియర్గా తెలుస్తుంది. రెవెన్యూ, నీటిపారుదల శాఖలో కూడా భారీ ఖాళీలు అయితే ఉన్నాయి. సో అయితే ముందుగా ఈ జోనల్ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశం అయితే తెరపైన ఎప్పటి నుంచో ఉంది ఫ్రెండ్స్. అయితే దీన్ని ఏ విధంగా చేసే అవకాశం ఉంది అంటే జోనల్ వ్యవస్థతో సంబంధం లేనటువంటి పోస్టులనే ముందుగా భర్తీ చేసే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. సో జోనల్ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశము క్లియర్ కావాలంటే రాష్ట్రపతి దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్. రాష్ట్రపతి గారి ఆర్డినెన్స్ల ప్రకారమే ఇది క్లియర్ అవుతుంది. ఓకేనా? సో మరి పూర్తి వివరాలు చూద్దాం ఫ్రెండ్స్. ఈరోజు 24/12/2020 రోజున వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్. ఓకేనా? లేచకుండా వివరాలకు వెళ్దాం. సో ఫ్రెండ్స్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్య వివరాలు చూసినట్లయితే ఖాళీలు అంటూ వేకెన్సీలు కొండంతా చూపించుతోంది, గోరంతా అంటూ మనకైతే అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో ఉద్యోగ ఖాళీల లెక్కింపులో శాఖల తీరిది, లక్షల్లో ఖాళీలున్న వేలలో చూపుతున్నారు. 50,000 పోస్టుల భర్తీపైనే ప్రధాన దృష్టి. ఖాళీల గుర్తింపుపై నిరుద్యోగుల్లో అసహనం. విభజన చట్టం ప్రకారం 1.2 లక్షల ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్ యాక్చువల్గా అయితే. సో తెలంగాణ రాష్ట్రంలో వివరాలు చూద్దాం. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు లక్షల్లో ఉంటే శాఖలు మాత్రము వేలల్లో చూపుతున్నాయని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. కొలువుల ఖాళీల గుర్తింపులో ప్రభుత్వం తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లక్షకు పైగా ఖాళీలుంటే 50,000 చూపించే ప్రయత్నం చేస్తున్నారంటూ విమర్శలు చేస్తున్నారు. సో సీఎం కేసీఆర్ ఆదేశించిన 50,000 ఉద్యోగాల భర్తీపైనే ఉన్నతాధికారులు దృష్టి సారించారని, మిగతా ఖాళీలను పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. సో శాఖల వారీగా ఖాళీలన్నింటినీ ప్రకటించి కొత్త నోటిఫికేషన్లు జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏపీ పునర్విభజన చట్టము 2014 ప్రకారము తెలంగాణకు 5.20 అంటే 5,20,000 ప్రభుత్వ ఉద్యోగుల కేడర్ స్ట్రెంత్ అయితే మంజూరైంది. కానీ ప్రస్తుతము 2.95 లక్షల ఉద్యోగులే ఉన్నారు. అంటే మరో 1,00,000 మందికి పైగా 1,00,000 మంది వరకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉంటారు. సో పునర్విభజన చట్టం ప్రకారమే ఇంకా 1.20 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాస్తవానికి ఇవి ఇంకా ఎక్కువ ఉంటాయని నిరుద్యోగులు అంటున్నారు. సో 50,000 పోస్టుల భర్తీ చేయాలని కేసీఆర్ ఆదేశించగానే అరకొర ఖాళీలను చూపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఉన్నటువంటి మొత్తం ఖాళీలలో కూడా పోలీస్ కొలువులే ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా? సీఎం కేసీఆర్ 50,000 పోస్టులను భర్తీ చేయాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఖాళీల గుర్తింపుపై సీఎస్ సోమేష్ కుమార్ పలుమార్లు సమావేశాన్ని నిర్వహించారు. ఓకేనా? సో శాఖల వారీగా ఖాళీల వివరాలు సమర్పించాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. సో ఇప్పటికే దాదాపు 50,000 ఖాళీల వివరాలను గుర్తించారు. పోలీస్ శాఖలో అధికంగా 19,500 కొలువులున్నాయి. కాగా పాఠశాల విద్యాశాఖలో దాదాపు 25,000కు పైగా ఉపాధ్యాయ ఖాళీలుంటే దాదాపు 10,000 వరకే ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వానికి నివేదించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 5,395 అధ్యాపక పోస్టులు మంజూరవగా కేవలము 1,340 మంది, ఓకేనా, 1,340 మంది మాత్రమే పనిచేస్తున్నారు. అంటే మిగతా 4,055 పోస్టుల్లో కాంట్రాక్ట్ గెస్ట్ లెక్చరర్స్ విధులు నిర్వహిస్తున్నారు. సో వాటిని ఖాళీలుగా ఇంటర్ విద్యాశాఖ ప్రభుత్వానికి చూపించలేదు. అంటే పలు విద్యా సంస్థల్లో 1,061 బోధనా సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. నెక్స్ట్ రెవెన్యూ మరియు నీటిపారుదల శాఖలో కూడా 4,379 ఖాళీలు అయితే ఉన్నాయి. రెవెన్యూ శాఖలో 2,659 ఖాళీలు ఉన్నాయి. వాటిలో డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ తహసీల్దార్లు, జూనియర్ అసిస్టెంట్లు, జూనియర్ స్టెనో, టైపిస్ట్, డ్రైవర్, రికార్డ్ అసిస్టెంట్, విఆర్ఏ తదితర పోస్టులు ఉన్నాయి. నీటిపారుదల శాఖలో 1,720 పోస్టులు ఖాళీగా ఉన్నట్లుగా ప్రభుత్వానికి నివేదించారు. ఇందులో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్,
ఇంజనీర్ నెక్స్ట్ డ్రైవర్ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఎక్సైజ్ శాఖలో 159, వాణిజ్య పన్నుల శాఖలో 365 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, కాగా అన్ని శాఖల్లో భారీగా ఖాళీలు ఉన్నాయని అధికారులు అయితే చూపడం లేదని నిరుద్యోగులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటి అంటే జోనల్ చిక్కులు లేని భర్తీ. వివరాలు చూద్దాం. కొత్త జోనల్ విధానం ప్రకారము చిక్కులు లేని పోస్టులనే భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. 2018 ఆగస్టులో కొత్త జోనల్ విధానము అమల్లోకి వచ్చింది. 2 మల్టీ జోన్లు అంటే 7 జోన్లు, 2 మల్టీ జోన్లు, 7 జోన్లు, 31 జిల్లాలతో కూడిన జోనల్ విధానం ప్రకారము నియామకాలు జరుగుతాయి. సో ఇప్పటి వరకు పోస్టుల పునర్విభజన జరగలేదు. ఫలితంగా గ్రూప్ 1, 2, 3 పోస్టుల నోటిఫికేషన్ల జారీలో జాప్యం జరుగుతుంది. కొత్త పోస్టుల భర్తీలో పోస్టుల పునర్విభజన, రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని భావిస్తున్న ప్రభుత్వము చిక్కుల్లేని పోస్టులనే భర్తీ చేయాలని చూస్తుంది. ప్రభుత్వ తీరుపై నిరుద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల కాలేదని, జోనల్ విధానంపై ప్రభుత్వం ఇప్పటికైనా స్పష్టత ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. సో ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్. సో మరి ఏమవుతుందో చూడాలి. మనకు జనవరిలోనే నోటిఫికేషన్ ఇస్తామంటూ సో ఊరించుడైతే జరుగుతుంది. మరి నిరుద్యోగుల్లో ఆశలు అయితే రేకెత్తించడం జరిగింది. ఇప్పటికే చాలామంది అభ్యర్థులు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశారు. కానీ ఇక్కడ ఒకటి మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. గ్రూప్ 1, 2 ఈ క్యాడర్ ఉద్యోగాలు మాత్రము జోనల్ వ్యవస్థ చిక్కుల్లో ఉన్నాయంటూ మనకైతే క్లియర్గా తెలుస్తుంది. సో జోనల్ వ్యవస్థతో సంబంధం లేనటువంటి పోలీసు ఉద్యోగాలు, సో డిఎస్సిని మాత్రము అతి త్వరలోనే ఈ యొక్క నోటిఫికేషన్లు విడుదలయ్యి ఇవి రెండిటి మాత్రము కంపల్సరీగా వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. రిమైనింగ్ మాత్రము ఆపేసే అవకాశం ఉంటుంది చాలా వరకు కూడా. అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలు మాత్రము. ఓకేనా. రిమైనింగ్ వాటికి ఎలాంటి అడ్డంకులు లేవు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే జోనల్ వ్యవస్థతో వాటికి సంబంధం లేదు అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వైద్య ఆరోగ్య శాఖలో కూడా 10,718 పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయని, వాటిని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ విభాగంలో 3,635, వైద్య విధాన పరిషత్లో 4,547, నిమ్స్లో 1,472 పోస్టులు ఉన్నాయి. మొత్తము 13,476 పోస్టులు ఉంటే గతంలో 2,778 పోస్టులను టీఎస్పీఎస్సీ భర్తీ చేసినట్లుగా వైద్య ఆరోగ్య శాఖ కూడా ప్రకటించింది. అంటే వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయంటూ మనకైతే క్లియర్గా తెలుస్తుంది. సో ఏది ఏమైనా ఫ్రెండ్స్, మనకు ఈ జోనల్ వ్యవస్థ చిక్కు మాత్రము కేవలము గ్రూప్ 1, 2, 3కి మాత్రమే ఉంది. ఈ యొక్క పోలీస్ శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగాలు, డిఎస్సికి సంబంధించినటువంటి వాటికి ఎలాంటి అడ్డంకులు లేవు అని చెప్పేసి ఎప్పటించో చెప్పుకుంటున్నాము. సో వాటికైతే ఎలాంటి అడ్డంకి ఉండదు. నోటిఫికేషన్ అయితే మనకు జనవరిలో పక్కాగా వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన ఉద్యోగ వివరాలు ఎప్పటికప్పుడు కూడా మీకు తెలియజేస్తూనే ఉన్నాను. సో కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతిరోజు కూడా మీకు మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. సో ఇలాంటి ఎడ్యుకేషన్ న్యూస్కు సంబంధించి, ఉద్యోగ సమాచారానికి సంబంధించి ప్రతిరోజు అన్ని పేపర్లు మీరు చెక్ చేయకుండా ఒకేసారి వీడియో చూస్తే అన్ని వివరాలు తెలిసిపోతాయి. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.